అనేటటువంటిది పబ్లిక్ తీర్పుల మీద ఆధారపడి ఉంటాయి. జాతకాలు చెప్పినటువంటి వాళ్ళు అనేక మంది చేసిన తప్పు నేను మొన్ననే ప్రస్తావించా, అనవసరంగా జాతకాలు మాట్లాడి చెడగొట్టారు అన్నటువంటిది. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు గారి వయసు రీత్యా ఆయన జాతక రీత్యా అనేక సమస్యలు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు అనేక మంది జ్యోతిష్కులు. జ్యోతిష్కులకి జ్యోతిష శాస్త్రాన్ని తిరగరాసేటటువంటి ఘన విజయం చంద్రబాబు గారిది. జ్యోతిష శాస్త్రానికే సవాల్ విసిరినటువంటి జాతకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయి అద్భుతమైనటువంటి జాతకం ఓటర్లు రాశారు, జ్యోతిష్కులు రాయాలి. ఎలాంటిది? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 300 సీట్లు సాధించి ఉంటే గనక తెలుగుదేశం పార్టీ లైట్గానే ఉండేది కూటమిలో ఉన్నా సరే. అదే అక్కడ 240కి తగ్గటం. అదే సందర్భంలో ఇక్కడ 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ పూర్తి అండగా ఉండటం, అలాగే 90% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీ 92% స్ట్రైక్ రేట్తో ఉండటం. అదే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాల్లో 50% స్ట్రైక్ రేట్కి పరిమితం అవడం. అంటే ఇదివరకడికి అయితే కనుక మోడీ హవాతో గెలుపు అనే మాట ఉండేది. ఇప్పుడు ఆ మొక్క అనడానికి కూడా లేదు, మోడీకే లైఫ్ ఇచ్చారు అన్నటువంటి స్థాయికి. అలాగే మళ్ళీ అసలు ఇంకొకసారి జీవితంలో సాధ్యమవుతుందా వైసీపీ ఫీట్ అనుకున్న దశ నుండి అసలు తెలుగుదేశం ఫీట్ జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక సాధ్యం కాదు అనేటువంటి దశకి రావడం అన్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. అది చంద్రబాబు గారి జాతకం స్పెషల్. జాతకాలు రాసిన వాళ్ళు ఎవరైతే ఆయనకి తిరగబడుతుందని రాసిన వాళ్ళ జాతకాలు తిరగబడ్డాయి కాబట్టి ఓసారి లోపం ఎక్కడో తెలుసుకుంటే బెటర్ ఏమో.